మ్యామ్ సాధారణంగా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి తేడా ఏంటి? ఆహ్, ఆర్థరైటిస్ అంటే కీళ్ళల్లో వాపు అనని అర్థం. హ్మ్. లిటరల్ మీనింగ్ అయితే జాయింట్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ అని అర్థం. మీరు చెప్పే మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది. హ్మ్. అంటే అది క్షీణిత వ్యాధి. వయసు పైబడ్డ వాళ్ళల్లో అంటే 40-50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళల్లో కీలు లోపల గుజ్జరిగిపోతుంది అన్నట్టు చెప్తుంటారు సాధారణ భాషలో చెప్పాలంటే. ఆ గుజ్జరుగుదల అంటే కార్టిలేజ్ అనే ఒక పదార్థం అది ఆహ్, పలచబడిపోవడము. బేసికలీ క్షీణిత సమస్యలు మార్పులు రావడం జాయింట్‌లో. ఓకే. దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. హ్మ్. అది కూడా మోస్ట్ కామన్‌గా వచ్చేది ఆహ్, నీ జాయింట్స్‌లో అంటే ఆహ్, ఏవైతే మనకి జాయింట్స్ బరువు దగ్గర ఏదైతే ఉండే ఎక్కువ హ్మ్. మోస్తాయో అంటే తుంటి ఇంకా మోకాళ్ళు వీటిలో ఎక్కువగా నొప్పి ఉంటుంది. కొందరిలో వాపు రావచ్చు. దృఢత్వం అలా కూడా రావచ్చు. ఇంకొక వైపు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా కొంచెం ఇలాంటి లక్షణాలే ఉంటాయి. కీళ్ళల్లో నొప్పులు రావడము, కీళ్ళలో వాపులు రావడము, బిగుస్తనం రావడం. అయితే రెండిట్లో మీరన్నట్టు తేడా ఏంటి అంటే వీటి రోగ స్వభావమే మెయిన్ డిఫరెన్స్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది క్షీణిత వ్యాధి.